చిన్నారుల జీవితాలను ఛిద్రవద్రం చేసే వంకర పాదాలను రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి శస్త్రచికిత్స లేని విధానంలో కాకినాడలో ఎంచక్క సరిచేస్తున్నారు. వంకర పాదాలను సాధారణ పాదాలుగా సరిచేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు కల్పిస్తున్న అరుదైన వైద్య సేవలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం అధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ నేతృత్వంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి సహకారంతో కొనసాగుతున్నాయి. క్యూర్ ఇండియా సహకారంతో గత 7 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన చిన్నారుల వంకర పాదాలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు క్యూర్ ఇండియా ప్రతినిధి డాక్టర్ బ్రూస్ స్మిత్ ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడి వైద్యులు అందిస్తున్న ఫుడ్ క్లబ్ సేవలను పర్యవేక్షించారు. అనంతరం బాధితుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్లు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ, పీజీ వైద్యులు, హౌస్ సర్జన్స్, క్యూర్ ఇండియా స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ శిరీష్, క్యూర్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కిరణ్ రాయ్, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. I am with Cure International, and today I am in the state of Andhra Pradesh in the city of Kakinada, and I am delighted to be here. I am a clubfoot specialist with 13 years of experience in the Ponseti method, and I love children and I love doctors who love children. So I am very, very grateful to be here this morning, to be surrounded by all of these moms with their children, and with all of these doctors who are so helpful to all of these children, and it is truly a delight to be here this morning. So thank you all very much. నా పేరు డాక్టర్ పాండురంగ విఠల్, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి బ్రూస్ స్మిత్ డాక్టర్ ఫ్రమ్ యుఎస్ఏ, అమెరికా నుంచి వచ్చారు సారు, టు ఎవాల్యుయేట్ ది సిటీ క్లబ్ వంకర పాదాలుగా ఉన్నటువంటి పిల్లలకి అది ఎంతవరకు అవి క్యూర్ ఇండియా ద్వారా నయమవుతున్నాయి, పేషెంట్లు ఫాలో అప్ ఎలా ఉంది, ఈ క్యూర్ ఇండియా సంస్థ కండక్ట్ చేసేటువంటి ఇంటర్నేషనల్గా కండక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన కాకినాడలో ఈ టీచింగ్ హాస్పిటల్లో ఎలా జరుగుతుంది దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి డాక్టర్ బ్రూస్ స్మిత్ గారు వచ్చారు. ఈ వంకర పాదాలకి ఆపరేషన్ చేసి పాన్సెట్టి మెథడ్ ద్వారా కట్లు వేసి సరి చేసినటువంటి పేషెంట్లందరినీ కూడా చూశారు. మనం సుమారుగా దగ్గర 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని క్యూర్ ఇండియా ద్వారా ఆధ్వర్యంలో జరుపుతున్నాము. మన ఓపీలోనే ప్రతి వారం 2 సార్లు పిఓపి ప్లాస్టర్లు అవి వేసి ఆపరేషన్ ఇంతకుముందే ఆపరేషన్లో చేసేవాళ్ళం ఈ వంకర పాదాలకి సరి చేయడానికి. ఇప్పుడు ఈ టెక్నిక్తో ఈ పాన్సెట్టి టెక్నిక్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ లేకుండా చాలా మటుకు 90 నుంచి 92% ఆపరేషన్ లేకుండా కట్టులతోనే అయిపోతున్నాయి. ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారి ద్వారా ఈ హాస్పిటల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆవిడ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఈ పేషెంట్ల యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సరైన వంకర పాదాలు సరైన పిల్లలందరినీ వాళ్ళు తీసుకొచ్చారు. సార్ బ్రూస్ స్మిత్ గారు కూడా ఈ పిల్లల యొక్క ఆపరేషన్ లేకుండా ఈ కట్లు వేసి సంవత్సరానికి సుమారుగా 25 నుంచి 30 మందిని ఫర్ ది లాస్ట్ 7 years నుంచి 250 పిల్లల్ని మనం ఈ విధమైన టెక్నిక్తో కరెక్ట్ చేసాం. ఒకవేళ దీంతో ఒక 100కి 10 మంది ఈ కట్లతో సరైన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేసాం. వాళ్ళకి కూడా ఈ వంకర పాదాలని సరైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఈ క్యూర్ ఇండియా సంస్థ వాళ్ళు ఈ విధమైనటువంటి స్ప్రింట్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ కట్ చేసిన తర్వాత కానీ ఈ స్ప్రింట్స్ ఉచితంగా ఇచ్చి పూర్ పీపుల్కి అందరికీ కూడా క్యూర్ ఇండియా తరపుని వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ విధమైన సహాయం చేసినటువంటి ఈ క్యూర్ ఇండియా సంస్థకి మా ఇన్స్టిట్యూట్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినటువంటి బ్రూస్ స్మిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పాత్రికేయ మిత్రులకి ఈ విధమైన కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇలాంటి కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా సహచర ప్రొఫెసర్ డాక్టర్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, పీజీస్కి
అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు బి శిరీషారాణి అండి. నేను క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను. మా ఆర్గనైజేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని అంటే, చిన్నపిల్లలకి 0 to 5 years లోపు క్లబ్ ఫుట్ అంటే వక్ర పాదాలతో పుడతారనమాట. మరి ఇట్లా కాళ్ళు లోపలికి తిరిగి పుట్టిన పిల్లలకి ఉచితంగా వైద్యం అందించబడుతుంది. ఈ క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ తో MOU తో టైఅప్ అయ్యి తర్వాత మనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉంది. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాకు క్యూర్ క్లబ్ ఫుడ్ క్లినిక్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. తర్వాత DEIC డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ నుంచి మాకు ఈ క్లబ్ ఫుడ్ చిల్డ్రన్ ని వాళ్ళు రిఫర్ చేస్తారు. మరి చేసిన పిల్లల్ని, అంతేకాకుండా మెటర్నిటీ సెంటర్స్ నుంచి వచ్చిన పిల్లల్ని, ఎక్కడైతే క్లబ్ ఫుడ్ తో పుట్టారో ఆ పిల్లలందరినీ కూడా మేము గ్యాదర్ చేసి వాళ్ళకి ఫ్రీగా కట్లు కట్టిస్తామన్నమాట. కట్లు 8 నుంచి 10, 12, 15 వరకు పడతాయి. ఆ కట్లు పడిన తర్వాత వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ టినాటమీ అని చిన్న టెండన్ రిలీజ్ చేస్తారు. ఆ చిన్న ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటది. అది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఆపరేషన్ అయినప్పటి నుండి కూడా 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా షూలు వాడాలన్నమాట. 3 నెలల్లో నైట్ అండ్ నాప్ టైం వాడతారు. మరి మిగతా సమయంలో నైట్ పూట వాళ్ళు షూ వేస్తే సరిపోతుంది అనమాట. అట్లాగా బేబీ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు మా దగ్గర ట్రీట్మెంట్ కి వస్తూ ఉంటారు. వాళ్ళకి మరి మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, రిజిస్టర్స్ చేయడం, మరి మా ఆర్గనైజేషన్ నుంచి ఈ షూస్ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేయడం, ఇవన్నీ కూడా మా అండర్ లో జరుగుతూ ఉంటాయి. ఆర్థోపెడిక్ డాక్టర్స్ కి మేము సహాయం చేస్తూ మరి వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ పిల్లలకి అందిస్తా ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మాకు ఈ క్లబ్ ఫుడ్ క్లినిక్స్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 16 క్లినిక్స్ ని మేము రన్ చేస్తా ఉన్నాము. మరి రాబోయే కాలంలో కూడా మరొక 6 క్లినిక్స్ డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో RBSK మేనేజర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండర్ లో మేము మరొక 6 క్లినిక్స్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లబ్ ఫుడ్ క్లినిక్స్ ఉండేలాగా చూసుకుంటాము. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా 2400 మంది పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి ఉచితంగా షూలు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది.